శివం అంటే ఆనందం అని అర్థం. శివ అంటే పార్వతి, శివ అంటే శివుడు. శివ అన్న శబ్దంలోనే రెండు ఉన్నాయి. అర్ధనారీశ్వరుడు అలా వచ్చిందా? 2 నెలల క్రింద కైలాసం వెళ్ళిన వాడిని, కాలి నడకన పరిక్రమ 46 కిలోమీటర్లు ఒక్క నెల క్రింద చేసి వచ్చిన వాడిని అయిన నేను అక్కడ ఒక చిత్రం చూశాను. ప్రత్యక్షంగా శివదర్శనం కూడా కలిగింది నాకు. ఎక్కడైతే ఈ కైలాస పర్వతం ఉన్నదో మానస సరోవరానికి 2వ వైపున మరి ఒక కొండ కనిపించింది. అక్కడికి ఇంతవరకు ఎవరూ వెళ్ళరు అని చెప్పారు, వెళ్ళలేదు అని కూడా చెప్పారు. ఆ కొండపైన పరమేశ్వరుడు ఈ గణపతి శిరస్సును తొలగించి ఏనుగు శిరస్సును అతికించినట్లుగా అక్కడి స్థల పురాణం చెబుతుంది అని కూడా చెప్పారు. దుర్గ్రాహ్యం, ఆ కొండ దగ్గరికి మనం చేరలేం. ఆ కొండ దేవర దుర్గ అన్న పేరిట వాళ్ళు పిలుచుకుంటూ ఉన్నారు. గణపతి పార్వతీ తనయుడు. ఇందాక మనం మాట్లాడుకున్న సమయంలో జానపదుల పాట మీరు ఒకటి జ్ఞాపకం చేస్తూ జానపద శబ్దంతో ఆపారు. పార్వతీ తనయ ఓయి గణాధిప అంటూ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటే జానపదులు శివశివమూర్తివి గణనాథ, నీవు శివుడి కుమారుడివి గణనాథ అంటారు. శివుడి కుమారుడివి, ఇది జానపదుల మనస్సు. భక్తుడైన ఆ రాక్షసుడు హృదయంలో ఉన్నాడు శివుడు. బయటికి తీసుకురావాలి అంటూ బ్రహ్మ విష్ణువు వెళ్ళారు, నృత్యాలు చేశారు. ఆ గజాసురుడి ఉదరం చీల్చుకుని బయటికి వచ్చాడు. గజాసురుడికి వరాన్ని ఇచ్చాడు, నీకు శాశ్వతత్వం కలిగిస్తాను అనేసి. ఇక్కడ పార్వతీదేవి తన శరీరం మీద ఉండేటటువంటి ఆ పసుపు ముద్ద నైర్మాల్యము తొలగించి సుందరుడు అన్న పేరిట ఒక బాలుని సిద్ధం చేసుకుని సుందరుడు అన్న పేరు పెట్టి లోనికి వెళ్ళింది. సుందరుడు పేరు. శిరస్సు తొలగించి ఈ స్వామి శివుడు ఆ సుందరుడికి తిరిగి పార్వతీదేవి దుఃఖంతో తన భక్తుడైన ఆ గజ ఆననాన్ని ఏర్పాటయ్యే విధంగా శిరస్సు అతికించాడు. మరి ఆ గజాసురుడి దేహం, తల లేని ఆ శరీరం ఏమైంది? ధర్మ సందేహమే. గజాసురుడి ఇల్లాలు తన భర్త మరణించాడు అన్న దుఃఖంతో ప్రాణత్యాగం చేయబోగా శరీరమంతా కూడా దహనమైంది, శిరస్సు మాత్రమే మిగిలింది. ఆ శిరస్సును ఈ గజాసురుడి దేహానికి అతికించి వినాయకి అన్న పేరిట ప్రత్యేకంగా దైవాన్ని ఏర్పాటు చేసిన ఈ సంప్రదాయం, ఈ రూపాన్ని శుచీంద్రం అనే క్షేత్రంలో మనం గమనించవచ్చు.